నా ఛానల్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ వ్లాగ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి డెఫినిట్‌గా. ఆల్మోస్ట్ నేనంతా కవర్ చేశాననే అనుకుంటున్నాను. కానీ నిజంగా చెప్తున్నా యూట్యూబ్‌లో వ్లాగ్స్ చేసే వాళ్ళకి చాలా చాలా ఓపిక అండ్ అప్రిషియేట్ చేయాలి. బికాజ్ ఈ పనే ఎక్కువుంటది అంటే మళ్ళీ ఫోన్‌ని సెట్ చేయడము, దాన్ని మొత్తం మనం క్యాప్చర్ చేయడము చాలా చాలా కష్టం నిజంగా. అండ్ తీయడం ఒక ఎత్తయితే దాన్ని మళ్ళీ ఎడిట్ చేయడం అది చాలా పెద్ద టాస్క్ అనిపించింది. గ్రేట్ అబ్బా నిజంగా. అండ్ నేను కూడా వ్లాగ్ చేయడం అనేది ఫస్ట్ టైము. మీకు ఒకవేళ నచ్చితే నేను అప్పుడప్పుడు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫర్ ఫస్ట్ టైం నా ఛానల్లో ఉన్న చూసినట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఒక వ్లాగ్ పెడదామని నేను అనుకున్నాను. బట్ నాకు కుదరక అవ్వలేదు. అండ్ ఇవాళ పొద్దున్నుంచి ఆల్మోస్ట్ నైట్ వరకు నాకు గుర్తొచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు క్యాప్చర్ చేశాను. ఇవాళ యాక్చువల్గా శనివారము. సో నేను ఏం తినను, బ్రేక్ఫాస్ట్ చేయను శనివారం రోజు. జస్ట్ ఓన్లీ టీ తాగి ఒక్కొక్కసారి తింటే ఓట్స్ తింటా, లేకపోతే లేదు. ఫస్ట్ పొయ్యి కడగాలంటే నా కడుపులో ఏదో ఒకటి పడాలి కాబట్టి ఫస్ట్ టీ తాగా పొయ్యి కడిగేసుకున్నాను. ఇది మా కౌంటర్ టాప్ ఎట్లా ఉంటుందంటే ఎల్ షేప్ ఉంటుంది. ఫస్ట్ నేను లిక్విడ్ వేసి మంచిగా తుడిచేసుకొని అన్ని ఆ తర్వాత నేను పొయ్యి కడుక్కుంటాను. అండ్ ఈ రోజే చాలా పని కూడా ఉంటుంది. బికాస్ బెడ్షీట్స్ అన్ని మార్చుకోవాలి. అండ్ మాకేమంటే సమ్మర్ కదా, కొంచెం వాటర్ రావట్లేదు సరే. మీరు అది ఫేస్ చేస్తున్నారు అనుకుంటాను. యూజువల్ గా సమ్మర్ కాబట్టి ట్యాంకర్స్ తెప్పించినప్పుడు బట్టలన్నీ మిషన్ లో వేసుకోవడం అట్లా గ్యాస్ పొయ్యి కడిగితే ఒక పెద్ద ఏదో మెడల్ వచ్చిన ఫీల్ వస్తుంది, గోల్డ్ మెడల్ వచ్చిన ఫీల్ వస్తుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో వంటిల్లు నీట్గా ఉంటే. అది ఎక్కడిదక్కడ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా, ఇక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉంటే మనసుకి అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. సో ఇక్కడ ఇది అయిపోయినాక ఇప్పుడు ఇంకా బెడ్షీట్స్ మార్చుకోవాలి. మా ఇంట్లో శనివారం రోజు అందరూ ఫాస్టింగ్ ఉంటారు. ఒక పూట తింటారు, నైట్ టిఫిన్ చేసేస్తారు అనమాట. సో అండ్ మా అత్తగారు ప్రతిరోజు మహానైవేద్యం పెడతారు. సో అందుకని మొత్తం అన్ని కడిగేసేసుకున్నాను, నీట్గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చిట్కేస్తే బెడ్షీట్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను మా విండోలోంచి ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. అదేం పెద్ద వ్యూ కాదు, మంచిగా అనిపిస్తుంది చూడడానికి. నాకు నచ్చుతుంది పర్సనల్ బాగుంటది. అండ్ నాకు నిన్నటి బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా మడత పెట్టేసేసుకుందాము. పాపం మా అత్తగారికి ఇవాళ నేను బెడ్షీట్ మార్చలేదు, ఆవిడే మార్చుకున్నారు. అండ్ కొంచెం నాకు మళ్ళీ ఆకలేసింది, కొంచెం టీ తాగాను. యాక్చువల్గా కాఫీ తాగుతాను కానీ సాయంత్రం పూట తాగుతా. టీ కొంచెం ఎక్కువగా ఇష్టపడతా నేను. చిట్కేగానే బట్టలన్నీ మడత అయిపోతాయి. సో ఇవి పెట్టేసేసి ఎక్కడ అక్కడ సర్దేసి ఇంకా స్నానానికి వెళ్ళిపోయి స్నానం చేసేసాను. అండ్ నాకు పర్సనల్ గా వెంకటేశ్వర స్వామి అంటే చాలా చాలా ఇష్టం, బాగా నమ్ముతాను. మేకప్ గురించి అంత పెద్దగా తెలియదు, జస్ట్ నార్మల్ గా నివ్యా క్రీమ్ రాసేసుకొని అండ్ పౌడర్ వేసేసుకుంటాను. అప్పుడప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చూసినప్పుడు అన్ని పేర్లు గుర్తున్నట్టే ఉంటాయి, బట్ దేని తర్వాత ఏది వాడాలో అవి నాకు తెలియదు అండ్ సెట్ అవ్వదేమో. సో అట్లా నాకున్న దాంట్లో నేను అట్లా రెడీ అయిపోయి ఇంకా వంట చేసేసుకోవాలి. ఆల్రెడీ మా అత్తగారు పప్పు పెట్టారు. అండ్ శనివారం రోజు మా ఇంట్లో నో డౌట్ కూర ఏంటి అని అడగాల్సిన అవసరం కూడా లేదు, ఖచ్చితంగా పప్పే ఉంటుంది. అంటే అంత ప్రాణం గైస్. ఫైనల్ గా ఇక్కడ కుంకుమ విషయానికి వస్తే, కుంకుమ పెట్టుకోకపోతే మా ఇంట్లో అసలు ఒప్పుకోరు. కుంకుమ పెట్టుకోకుండా అటు గుమ్మం దాటి అవతలకి వెళ్తే ఒక గట్టిగా అరుపులు వస్తాయి. సో దానికంటే కుంకుమ పెట్టుకుంటాను. అండ్ కుంకుమ పెట్టుకుంటే చాలా బాగుంటారు, ట్రై చేయండి కుంకుమ పెట్టుకోవడానికి. పెట్టుకున్నాక అందం చాలా బాగుంటది. సో ఇప్పుడు నేను శనివారం రోజు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి ఏదో ఒక స్వీట్ చేస్తాను. ఈలోపు కొన్ని వేసేసుకొని దీంట్లో పాలు పోసుకొని పెట్టుకొని ఇది ఒక 1 అవర్ ఆగాక తింటాను నేను. స్వామివారి కోసం నేను ఏదో ఒక స్వీట్ చేస్తాను. సో అందులో భాగంగా ఇవాళ నేను సేమియా పాయసం చేద్దాం అనుకుంటున్నా. సో ఈ డిష్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, యూనివర్సల్ అందరికీ తెలిసిందే. మా అత్తగారు దినచర్య ఏంటంటే డైలీ ఆవిడ పూజ చేసుకుంటారు, తులసంలో నీళ్ళు పోస్తారు. సో అదొక వీడియో తీద్దామని చెప్పి బయటికి వెళ్ళి ఆవిడని తీస్తున్నాను. ఆవిడని తీస్తూ ఇక్కడ నేను ఇది పెట్టింది మర్చిపోయాను అనమాట. అండ్ ఎదురుకుండా మా ఇంటి డోర్కి ఎదురుకుండా ఇది కొత్తగా తీసుకున్నాం మేము, ఈ తులసి కోట అనేది చాలా చాలా బాగుంది. ఇది వరకు అయితే ప్లాస్టిక్ దాంట్లో ఉండేది, అది ఎండకు అనుకుంటా పగిలిపోయినట్టు అయింది. సో అందుకని ఇంక ఇది తెచ్చుకుంటే చాలా రోజులు ఉంటది కదా అన్న సడన్ గా నాకు గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి చూసాను. థ్యాంక్ గాడ్ ఏం అవ్వలేదు, బాగానే ఉంది, చక్కగా ఉడికిపోయింది. చేసి అక్కడ పెడితే ఇంకా మా అత్తగారు నైవేద్యం పెట్టేస్తారు. ఆవిడ ఎట్లాగో మహానైవేద్యం పెడుతుంది కాబట్టి ఆవిడ అన్ని కలిపి పెట్టేస్తారనమాట. అండ్ వంటింట్లో నుంచి మా అత్తగారు 3 సార్లు చెప్పింది ఇప్పటికి, నువ్వు పోయి కట్టేసే ముందు నెయ్యి వేయు, దించాక నెయ్యి వేయు అని. అండ్ పర్ఫెక్ట్ గా చేశాను. అండ్ పప్పు అని చెప్పా కదా, ఈ పప్పుల్లో నాకు నచ్చని ఒకటే ఒక పప్పు ఏదైనా ఉంది అంటే దోసకాయ పప్పు. నాకు ఎందుకో అస్సలు నచ్చదు కాబట్టి మార్కెట్కి వెళ్ళినప్పుడు తేకుండా ఉంటానా, ఖచ్చితంగా ఏవి తెచ్చినా తేకపోయినా గుర్తుపెట్టుకుని మరీ దోసకాయలు తీసుకొస్తాను. ఇంట్లో పప్పు వండితే మాత్రం కానీ తినడం తప్పదు కదా, సో ఖచ్చితంగా తింటాను. అంత ఇష్టంగా తినను కానీ ఓకే తింటాను. అండ్ మా అత్తగారు ఈ వీడియో చూసినట్లయితే ఇదే సాక్ష్యం, నేను నెయ్యి వేసాను. ఇక్కడ ఈ ప్రసాదం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ పప్పు కూడా తిరగమూత పెట్టేస్తే ఆవిడ అన్నం పప్పు చక్కగా నైవేద్యం పెడతారు దేవుడికి. మా ఇంట్లో బేసిక్ గా వెల్లుల్లి ఉల్లిపాయ వాడడం చాలా తక్కువ. ఉల్లిపాయ అంటే తింటాం కానీ వెల్లుల్లిపాయ అసలు వాడడం చాలా రేర్, తక్కువ. అందులో శనివారం మంగళవారం కొన్ని రోజులు పర్టికులర్ ఆ డేస్ లో అయితే అసలు ఉల్లిపాయ వాడరు, వెల్లుల్లిపాయ వాడరు. సో నార్మల్ గా తిరగమూత పెట్టేస్తాము. కానీ నార్మల్ డేస్ లలో కూడా నేను వెల్లుల్లి తింటాను. సో మా అత్తగారు వాళ్ళు తినరు. ఇన్స్టెడ్ ఆఫ్ వెల్లుల్లి మేము ఇక్కడ ఇంగువ యూజ్ చేస్తాం అనమాట. ఇంకా పప్పు తిరగమూత వేసేసాను, రెడీ అయిపోయింది. సో ఆవాలు జీలకర్ర యాజ్ యూజువల్ తెలిసిందే కదా మీ అందరికి. అండ్ ఎల్జీ ఇంగువ. అండ్ ఇక్కడ పోపుల పెట్ట మీరు చూసారు కదా, మా అత్తగారు పెళ్లినాటి పోపులు పెట్టది.
ఆల్మోస్ట్ దానికి 40 ఇయర్స్ దాటి ఉంటాయి. స్టిల్ ఇప్పటికి నేను వాడుతున్నానంటే నేను ఉత్తమమైన కోడల్ని గైస్. అట్లా మంచిగా తిరగమూత పెట్టేశాను. అండ్ నెక్స్ట్ మా అత్తగారు ఆవిడ చేత్తో ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ అప్పడాలు పెట్టారు. అదేంటి బొంబాయి రవ్వవి. నేను చూపిస్తాను చివర్లో. అండ్ ఫైనల్‌గా దేవుడి దగ్గరికి వచ్చి నేను మంచిగా దండం పెట్టుకున్నాను. అప్పుడప్పుడు శనివారం నేను పిండి దీపం కూడా వెలిగిస్తాను. ఈ వారం మిస్ అయింది. అది ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో మీతో యూజువల్‌గా నాకు వచ్చిన స్తోత్రాలు, అష్టోత్తరాలు చదువుకుంటాను. వెంకటేశ్వర స్వామి చూస్తున్నారా ఎంత బాగా నవ్వుతున్నారో విగ్రహం. అండ్ అది అయిపోయాక ఇంకా మా అత్తగారు చేసుకుంటారు. లిటరల్లీ ఆవిడ అవ్వడానికి గంటన్నర అట్లా టైం పడుతుంది. ఈ టైంలో మనం కొంచెం పనులు ఉంటాయి. అండ్ బయట దేవుడి గది బయట మాకు ఇట్లా వెంకటేశ్వర స్వామిది పటం ఉంటుంది. అక్కడ కూడా పూలు పెట్టేసేసి దండం పెట్టేసుకున్నాం. అలా యాక్చువల్‌గా లేట్ అయింది. ఎందుకంటే దేవుడి పటాలన్నీ తుడిచారు మా అత్తయ్య. సో అందుకని ఇంకొంచెం లేట్ అయింది. సో ఇంకా నేను ఇది ఓట్స్ తినేసాను. చెప్పా కదా మా అత్తగారు పెట్టారు వడియాలు అని చెప్పి. ఇవే అవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. బాగున్నాయి. చాలా సింపుల్ గా పెట్టారు గైస్. ఉప్మా వండుతాం కదా అట్లా వండి అందులో కొంచెం వామ్ వేసి మనం చక్రాలు వత్తాం కదా అందులో వేసి జస్ట్ పేపర్ మీద పెట్టారు. ఓన్లీ 2 days లోనే చక్కగా ఎండిపోయాయి. తెలిసే ఉంటుంది బస్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది ఒక డబ్బా రవ్వకి 4 గ్లాసుల నీళ్ళు పోసారంట. ఐ మీన్ 4 డబ్బాల నీళ్లు. అట్లా నేను ఓట్స్ అంతా తినేసిన తర్వాత అండ్ ఇక్కడ నేను అవి వేయిస్తున్నాను. పప్పు బేసిక్గా చెప్పా కదా నాకు అంత నచ్చదు అని. సో ఇవి ఉంటే ఎట్లా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి వేయించేస్తాను. నాలాగా మీరు ఆత్రంగా నూనె కాగక ముందు వేయించగలరు. కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది కదా ఇట్స్ ఓకే. ఫైనల్ గా మా అత్తయ్య పూజ చేశాక చూస్తున్నారు కదా దేవుడిగా చాలా చాలా బాగుంది. ఆవిడ రోజు ఇలానే చేస్తారు. మహానైవేద్యం కూడా పెడతారని చెప్పాను కదా. సో లంచ్ టైం అయింది ఇంకా తినేసాము. అండ్ ఆఫ్టర్నూన్ మా అత్తగారు ఒత్తులు చేస్తున్నారు. నాకు నేర్పించడానికి ఆవిడ చాలా ట్రై చేశారు. బట్ మనకి రాలేదు. ఆ తర్వాత సంగతి. బాగా చేస్తారు. పల్చగా సన్నగా వస్తాయి. చాలా చక్కగా చేస్తారు. అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను మీకు. పెద్దవాళ్ళని అప్పుడప్పుడు నవ్విస్తుండాలి గైస్. వాళ్ళు ఒక మాట అన్నా లైట్ తీసుకోవాలి. తప్పేముంది మన వాళ్ళే కదా. ఇలా చెప్పానని కామెంట్లో వేసుకోకండి. అండ్ అవాళ టమాటా పచ్చడి కూడా చేశారు. టేస్ట్ చాలా బాగుంది. బేసిక్గా నాకు టమాటా పచ్చడి అంటే ఇష్టం. అది ఎట్లా చేసినా నేను తింటాను. అండ్ ఫైనల్గా కాఫీ కల్పిస్తున్నాను. ఈవినింగ్ 5:30 ఎంత బిజీలో ఉన్నా వాళ్ళకంటూ కొంచెం క్వాలిటీ టైం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడతారు. మనకు కూడా రేపు అలాంటి ఏజ్ వస్తుంది. కాకపోయినా కొంచెం ఒక 1/2 hour 1 hour అట్లా మాట్లాడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి హ్యాపీగా అనిపిస్తుంది. కొత్త విషయాలు మనకు కూడా తెలుస్తాయి కదా పెద్దవాళ్ళు. సో పెద్దవాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి హ్యాపీ అనిపిస్తుంది. అండ్ అవాళ చెప్పా కదా మా ఇంట్లో ఈవినింగ్ టిఫినే ఉంటుంది. గోధుమ రవ్వ ఉప్మా చేశాను అవాళ. ఇంకా ఇందులో ఉల్లిపాయ కానీ అట్లా ఏం వెజిటబుల్స్ ఏం లేకుండా జస్ట్ నార్మల్ ప్లెయిన్గా చేసాము. అండ్ మొన్న నేను డిమార్ట్లో రవ్వ తెచ్చినప్పుడు యూజువల్గా మనం లూజ్లో తీసుకుంటాను. నేను అప్పుడు దొడ్డుగా ఉంటుంది రవ్వ. ఏది గోధుమ రవ్వ. లైక్ మొన్న ప్యాకెట్లో ఇంటికి ఆర్డర్ పెట్టినప్పుడు చాలా సన్నగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. పొడిలాడుతూ వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఓకే. ట్రై చేయకపోతే ఈసారి పొద్దున్నే గిన్నెలు తోమేసి వెళ్ళిపోతుంది. అవన్నీ కూడా సర్దేసుకున్నాను. ఆమె తోమిన వాటికి కొంచెం సబ్బు ఉంటుంది. వాటన్నిటిని చూసుకొని జాగ్రత్తగా సర్దేసుకున్నాను. అండ్ ఫైనల్గా ఇవాల్టి డైలీ వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్గా ఏ వీడియోస్